దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాధన్యతని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన స్వరత్వమిచ్చి కొన్న సంఘం. తన స్వరత్వం. ఇక్కడ 4 గుంపుల వారు కనపడతా ఉన్నారు. 4 గుంపుల గురించి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచేనో యావత్తుమును గూర్చియు మీ మట్టుకు మిమ్మలను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. దేవుడు నిన్ను నన్ను తన స్వరత్వమిచ్చి సంపాదించినప్పుడు మనల్ని ఏవేవి పదాల మీద ఉంచాడో దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శావుకుడిగా ఉంచాడా? సరే. ఒక విశ్వాసగా ఉంచాడా? సరే. లేకపోతే సంఘములో పరిచర్య చేయటానికి ఉంచాడా? సరే. జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. తన స్వరత్వమిచ్చి రైతు తన ఇష్టం వచ్చిన పని చెప్తాడు. పనిలోకి వెళ్ళిన వారికి కొందరికి కలుపు తీయమని చెప్తారు, కొందరికి దూడ గడ్డి కొయ్యమని చెప్తారు, కొందరికి ఇంకోటి రకరకాలుగా రైతు కనుక రైతు పురమాయిస్తాడు. ఏ పని మీద నిన్ను అధ్యక్షులుగా ఉంచారో నీ మట్టుకు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే సాయంకాలం లెక్క అడుగుతారు రైతు. అలాగే ఈ రైతు కూడా, పరలోకపు రైతు కూడా తన యొక్క కాలము వచ్చినప్పుడు లెక్క చూసుకుంటానికి వచ్చాడు రైతుల దగ్గరికి కూడా. అలాగే నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది రెండవ రాకడలో ఎత్తబడేవారు కొందరు, ఎత్తబడిన వారు కొందరు. 4 గుంపుల గురించి మనం ఈరోజు జ్ఞానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి! 4 గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు వారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. 14 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములను చేయుదురు, మేలు చేయ ఒక్కడును లేడు. దేవుడు లేడని చెప్తారు బుద్ధిహీనులు. కొందరు దేవుడు ఉంటే నాకు చూపించు, ఆయన ఉంటే చూపించు, ఈయనుంటే చూపించు. అసలు నువ్వు భూమి మీద బతుకుతున్నావు అంటే ఆయన కృప. నువ్వు భూమి మీద జీవిస్తున్నావంటే ఆయన కృప. ఆయన నిన్ను ఉచితంగా ఈ భూలోకంలో నీ మట్టుకు నువ్వు జాగ్రత్త ఉండాలి. దేవుడు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు లేడు. ఆ దేవుడు లేకుండా నువ్వు అసలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. బుద్ధిహీనుడంట తన మనసులో, బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయములో అనుకుందుడు. హృదయములోని అనుకుంటాడంట, అసలు దేవుడు అనేవాడు లేడు. ఈనాడు ప్రజల్లో కొందరు దేవుడు లేడనే అంటారు. వారు నాస్తికులు, వారు దేవుణ్ణి ఒప్పుకోరు. నాస్తికులు వీరు పరలోక రాజ్యానికి చేరలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. 36వ కీర్తన కూడా నేను చదువుతున్నాను. 36వ కీర్తన 36వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. భక్తిహీనులు హృదయములో అతిక్రమము ఏదోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు.
బొత్తిగా లేదు. భక్తిహీనుల హృదయం, వారి భయం లేదు. భక్తిహీనులకు భయం ఉండదు. నేను భక్తి చేసినా అలాగ ఉన్నాను, భక్తి చేయకపోయినా అలాగ ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు అంతే, భక్తి చేసినా అలాగా, భక్తి చేయకపోయినా అలాగే ఉన్నావని. కానీ రెండిట్లకి తేడా తెలియని మనుషులు అలాగే కనపడతారు. రెండిట్లకి తేడా కనపడిన మనుషులు అలాగే కనపడతారు. బుద్ధిహీనత 4వ వచనం నుంచి చదువుతున్నాను. వాడు 4వ వచనం వరకు 3 చదువుతున్నాను. వాని నోట మాటలో పాపము నాకు, కపటము నాకును, అర్పదములను బుద్ధి కలిగి ప్రవర్తనను మేలు చేయువాడు మానవేసి ఉన్నాడు. మేలు చేసి కూడా మాని. దేవునికి మహిమ. ఎంచేత అంటే ప్రియులరా, మనం చదవవలసింది పై వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమములో ఏదొక్తువలే పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుడు భయం బొత్తిగా లేదు. భక్తిహీనుడు, దేవుడు లేడని నాస్తికులు, వీరు పరలోక రాజ్యానికి చేరలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏబ్రియలుకు రాసిన పత్రికను చదువుతా ఉన్నాను. ఏబ్రియలుకు రాసిన పత్రికను చదువుతా ఉన్నాను. 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. 11:6 వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను ఎదికే వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. విశ్వాసం లేకుండా దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు, అన్నీ ఉన్నాయి. దెయ్యాలున్నాయి, దేవతలున్నాయి, దేవదూతలున్నాయి, దేవుళ్ళున్నారు, దేవుడున్నాడు. చేత ఎవరు లేరంటానికి లేదు. చేత ప్రియులరా, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఇక్కడ అంటున్నారు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే నీవు దేవుడి దగ్గరికి వచ్చినా, దేవుడు నీకు ఫలం దయచేసినా సరే ఇవ్వలేదని అనుకుంటావు, నీకు ఆ ఫలం రాదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతుంది. 5:16. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యములను విశ్రాంతి దినమును చేసినందున యూదులు యేసును హింసించిరి. వీళ్ళు దేవుని ప్రజలు, దేవునికి నమ్మకమైన ప్రజలు యూదులు. విశ్రాంతి దినాన్ని చేశారని ఆయన హింసించటం మొదలుపెట్టారని. ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని పని చేయకూడదని రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారు మంచి ఉపమానాలు చెప్పారు. విశ్రాంతి దినాన్ని నీ గొర్రె కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ గుంట్లో పడిపోతే మలిచి రోడ్డు వరకు ఉంటే అది బ్రతుకుద్దా అని ఉపమానం చెప్పారు. నిజమే ప్రియులరా, విశ్రాంతి దినాన్ని మంచి పనులు చేయటానికి అడ్డులు ఆటంకాలు లేవు. దేవునికి అడ్డు చెప్పేవారు ఉన్నారు చాలామంది. విశ్రాంతి దినాన్ని పని చేస్తున్నావా? విశ్రాంతి దినానికి విశ్రాంతి దినానికి దేవుడు ప్రభువే గొప్ప దేవుడు. ఆయన చేసినప్పుడు ఆయనకే వ్యతిరేకాలు చెప్పేవారు ఉన్నారు. దేవునికి మహిమ. ఇది రెండో గుంపు. ఈ కార్యములు విశ్రాంతి దినమును చేసినందుకు యూదులు యేసుని హింసించిరి. ఇది రెండో గుంపు. తన జనులు, తన పిల్లలు ఈ కార్యం చేస్తున్నామని హింసించి చంపించినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులను పట్టుకు చంపేవారు ఉన్నారు. మేలు చేసేవారిని చంపేవారు ఉన్నారు. కానీ ఎంత గొప్ప దేవుడండి, ఆయననే హింసించి శిలువకు అప్పగించినట్టు చూస్తా ఉన్నాం. ఇది రెండో గుంపు. మూడో గుంపు
యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. నీవారే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీవారే, నీ స్వకీయ జనులు నిన్ను అంగీకరించలేదు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వెళ్తే స్వకీయులు అంగీకరించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. 3:16 మనం చదువుతూ ఉన్నాం. 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అతిథియ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. స్వకీయుల దగ్గరికి ఆయన్ని పంపించారు, ఆయన నమ్మలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని భూలోకానికి పంపించారు. భూలోకానికి పంపితే భూలోకానికి వచ్చిన దేవుణ్ణి కొట్టి తిట్టి దూషించి చేసి ఆయన పొందుకోవటానికే వచ్చాడు, కానీ నమ్మలేదు జనులు నమ్మలేదు. బోధని ఈ రకరకాలైన బోధలను నమ్ముతారు, కానీ అసలు దేవుణ్ణి నమ్మలేదు వారు. ఆయన స్వకీయులు నమ్మలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే కూడా ఆయన నమ్మలేదు. అన్యజనులు అయిన వారు విడవబడును. దేవునికి మహిమ కలుగునుగాక. అన్యజనులు కూడా విడవబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. ఇక్కడ స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘము, తన మాట విన్నవారు, తన యందు విశ్వాసం ఉంచిన వారు, తన జీవితము తనలో దేవునిలో జీవించేవారు, కష్టమైన నష్టమైన యాదైన బాధైన దుఃఖమైన ప్రభుతో ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ కొన్ని గుంపుల వారు దేవుని రాజ్యంలోకి వెళ్తాం అసంభవం. ప్రియుల చేత నీవు ఎవరివైనా దేవుని అంగీకరించి దేవుని నామాన్ని, ఆయన ఉన్నాడని, ఆయన్ని ఎతికేవారికి ఆయన ఫలము దయచేయనని, ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. మనం నమ్మటము నీ వల్ల అయితే నమ్మి వారికి సమర్థము సాధ్యమే. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుతున్నాను. విశ్వాసించేవాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినేవాడు సావకుండినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. నేనే మార్గము సత్యము. ఆయన శరీరము నువ్వు తీసుకుంటున్నావా? ఆయన శరీరం తీసుకుంటున్నప్పుడు నీవు ఎంతో అనుమానంతో ఇది రొట్టెని, అది ద్రాక్షరసమని నీవు సందేహింతో తిన్నట్లయితే నీవు బలహీనుడు అవుతావు, నీవు అనారోగ్యంతో ఉంటావు. కొందరు మరణిస్తున్నారు, కొందరు రోగులవుతున్నారు, కొందరు నిద్రింతున్నారని దేవుని వాక్యం సెలవిస్తావు. నీవు విశ్వాసముతో తీసుకుంటున్నావో విశ్వాసం లేకుండా తీసుకుంటున్నావో నాకు తెలియదు. దేవుని సంఘములో స్వరత్వం ఇచ్చి నన్ను కడిగి ఆయన కొన్నాడు కనుకనే స్వరత్వం ఇచ్చి సంపాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 54 పైన చదువుకున్నాం. 54 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షింతేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు. అత్యదినముల యందు నేను వానిని లేపెదను. దేవునికి మహిమ కలుగునుగాక.
చేత నన్ను పంపిన తండ్రిని వానిని ఆకర్షింతేనే కానీ ఎవడను నా యొద్దకు. తండ్రి ఆకర్షణ లేకుండా ఎవ్వరము కూడా ప్రభు దగ్గరికి రాలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడండి. వీళ్ళందరూ తండ్రిని పట్టి ఏ ఉగ్రత వీరి మీదకి సంభవిస్తుందో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రకటన గంధము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ఆ నక్షత్రములను, ఆ మాషిపత్రిని, ఆ నక్షత్రములకు మాషిపత్రి అని పేరు. అందువలన నీటిలో 3వ భాగము మాషిపత్రి ఆయెను. నీరు షేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిపోయిరి. ఆయన రాకడ దినములు. ఆయన స్వరత్వం ఇచ్చిన వారు చనిపోరు. స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘాన్ని ఆయన కాస్తా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అధ్యక్షులుగా ఉంచినా సరే ఆయన యజమానుడు గనక ఎవరు సరిగ్గా కాస్తలేదో చూసుకుంటూ వాటిని కాపాడుతాడు. ఆయన రాకడలో ఎత్తబడటానికి ఈ నమ్మనవారు, నాస్తికులు, దేవుణ్ణి అంగీకరించిన వారు, అన్యజనులైన వారు కొందరు, అన్యజనులు కూడా దేవుణ్ణి నమ్మి లోనికి వచ్చేవారు ఉన్నారు. చేత నమ్మన వారికి తప్పనిసరిగా దేవుడు అనుగ్రహము ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, శక్తివంతుడు. ఇక రెండోదిగాను ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాను. 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 11:6. తాము ప్రవర్తింపు దినములు వర్షము కురవకుండినట్లు ఆకాశము ముయ్యబడుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగాను చేయుటకు, నానా విధములైన తెగులుతో భూమి మీద బాధించుటకు వారికి అధికారమున్నది. ఇద్దరు సాక్షులు వారికి ఇష్టం వచ్చినప్పుడు. చేత ఈ రాకడ సమయంలో చాలా భయంకరమైన దినాలు కనపడుతూ ఉంటాయి ప్రియులరా. ఈ రాకడ దినాలలో చాలా భయంకరం. నమ్మిన వారికి సావు ఉండదు, నమ్మన వారికి యాతనలో నరకములు తప్పవు. ఇక మూడోది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే 8-9. వారి శవములు ఆ పట్టణపు సంత వీధులలో పడియుండుటయు, వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరులు అచ్చట వారి ప్రభువు కూడా శిలువ వేయబడేను. దేవునికి మహిమ కలుగునుగాక. వర్షము కురవకుండా ఆఫ్ చేయటానికి వారికి సర్వాధికారం ఉంది. ఇక్కడ 8లోను వారి శవములు ఆ పట్టణపు సంత వీధులలో పడియుండుట వారికి ఉపమాన భావముగా సొదొమని గొమొర్రాని పేర్లు కనపడతావు. ఇక 4వదిగాను ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. 9:3. ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో నుండి తేళ్ళకి బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడేను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషునికే తప్ప భూమి మీదనున్న గడ్డికైనాను, ఏ ఒక్క మొక్కకైనాను, మరి ఏ వృక్షముకైనాను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడేను. దేవుని ముద్ర లేని వారికి దేవుని ముద్ర
మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషునికే తప్ప భూమి మీద దేనికైనా హాని చేయటానికి లేదు. దేవుని ముద్ర నీకుందా? బాప్టిసం అనే ముద్ర నీకుందా? బాప్టిసం అనే టికెట్ నీకుంటే ఆ భూమి మీదకి ఆయన దినం వచ్చినప్పుడు ఈ పొగ వంటి పొగలో నుంచి మిడతలు వస్తాయంట. మిడతలు బా ఎంత గొప్ప! ఐగుప్తులోకి వచ్చిన మిడతలు అడిలిపోయాడు. చేత నీవు నేను కూడా మిడతలకి పడిపోకుండా. ఇక 5వదిగాను 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనాన్ని చదువుతున్నా. 5వదిగాను ప్రకటన గ్రంథము 5వదిగా 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి జాగ్రత్తగా. ఆ దినములలో మనుషులు మరణము ఎదుగుదురు గాని అది వారికి దొరకదు. సావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుంచి పారిపోను. ఇప్పుడు మరణము నిన్ను నన్ను ఎదుగుతుంది, కానీ ఆ దినం మరణం నీ దగ్గరికి రాదంట. ఇంత బాధపడిపోతున్నాను, నేను చనిపోదాం అనుకుంటావు. బాధ కలిగినప్పుడు మనుషుడు సావుని ఎదుగుతాడు. బాగున్నప్పుడు పాపాన్ని ఎదుగుతాడు. మరణము సమీపించి బాధ కలిగినప్పుడు మరణాన్ని ఎదుగుతాడు. బాగున్నప్పుడు పాపంని ఎదుక్కుంటాడు. పాపం చెయ్యాలి, నేను బలంగా ఉన్నాను, పాపం చెయ్యాలి. పాపంలో పడిపోతానికి పాపం ఎంతో రుచిగా ఉన్నట్లు పాపాన్ని ఎదుగుతాడు. పాపము వల్ల వచ్చి జీతం వ్యాధులు ఇవన్నీ మరణాలు వచ్చినప్పుడు సావుని ఎదుగుతాడు. సావుని ఎదిగినప్పుడు సావు నీకు దొరకదు. సావు కూడా పారిపోద్దండి. అయ్య బాబో నా దగ్గరికి నువ్వు రావద్దని. ఇక 6వదిగాను ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనాన్ని చివరి భాగంలో నేను చదువుతున్నాను. 5 మనుగులు బలుగల పెద్ద వడగండ్లో ఆకాశము నుండి మనుషుల మీద పడును. ఆ వడగండ్లో దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషింతారు. ఇప్పుడు కూడా దూషిస్తున్నారు, అప్పుడు కూడా దూషింతారు. ఇప్పుడు నాకు ఏం చేసావు, ఏం చెందావు, నాకు ఏమైనా ఇచ్చావా నువ్వు అని దూషించేవారు ఉన్నారు. ఆ రోజున కూడా దూషింతారు. ఇంచేతండి దెబ్బలకు తట్టుకోలేక ఈయన దేవుడురా, ఈయన దేవుడని. దేవుడు అంతగా అన్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభువును నమ్ముకో అని దేవుని వాక్యం చెలవెత్తా ఉంది కనుక, ప్రియ సహోదరి, స్వరత్వమిచ్చి సంపాదించిన మనుషుడు అయితే చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో. అంచు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక నిన్ను నువ్వు కాపాడుకోవటం చాలా భాగ్యమైంది. ఈ భూలోకంలో పాపంలో పడిపోకుండా, వ్యాధిలో పడిపోకుండా, ఏ దుర్నీతిలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి సహాయం